డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో మనం ఎంచుకునే మార్గమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. నా పేరు గిరి. నీ పేరు? అబ్బు. నీకు ఎవరు లేరా? అబ్బు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలన్నది వీడి లక్ష్యం. గిరి ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలన్నది వీడి లక్ష్యం. వీళ్ళెంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే, డబ్బు సంపాదించడం. వీళ్ళు ఎప్పుడు పుట్టారో వీళ్ళకి తెలియదు, ఎవరికి పుట్టారో వీళ్ళకి తెలియదు, ఎందుకు పుట్టారో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, బ్రతకటం. దొంగ వస్తువులన్నిటికీ భారీ మంచి రేటు ఇప్పిస్తాడు. నీకేమైనా దొరికితే తీసుకొనిరా. ఏం వస్తువులన్నా? పనికొచ్చే వస్తువులు ఏవైనా పర్లేదు, తీసుకురా. సరేనా? గిరిరా పద. అరే అబ్బు, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను. ఈ టైంలో పని ఏంట్రా? నాకు పనులుండేది ఈ టైంలోనే రా. నువ్వు సర్లే అయితే. सलाम वालेकुम सलीम भाई। वालेकुम अस्सलाम, बैठो। स्टीरियो कैसा है भाई? ये तो पुराना मॉडल है, चले ले। क्या भाई, सिर्फ 200 रुपए? इसके लिए यही बहुत है, चल। क्या भाई, हमेशा पैसे ही, बचपन से इतना सालों से ला रहा हूं फिर भी ऐसे। अरे अबू इधर आ। నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది అలా ఉన్నావు? నేను వెళ్ళమని చెప్పానా? ఏమైందో వీడికి. రారా, తాగుతావా? ఏమైందిరా, సాయంత్రం నుంచి అదోలా ఉన్నావు? ఏంటిది, ఎవరైనా కొట్టారా?
నిన్న మా క్యాష్ బాక్స్ లో 500 దొంగతనం చేసి దొరికిపోయాను రా. నువ్వు దొంగతనం చేసావా? నేను నమ్మలేకపోతున్నాను. ఏం చేయమంటావు? మా సేట్ గురించి నీకు తెలుసు కదా, తినడానికి కూడా డబ్బులు లేవు. నేను నీకు ఎప్పుడో చెప్పాను నాతో పని చేయమని. ఇలా ఒకటి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నావు. నువ్వు మాత్రం ఏం సంపాదించావు? మన బతుకులు ఇంతే, ఇంక మారవు. अरे गिरी अंदर आ, क्या बात है? भाई मुझे ज्यादा पैसों का जरूरत है, कुछ बड़ा काम है तो। मेरे पास बड़ा काम क्या रहेगा रे? आप एक बार बताया ना, कुछ माल इधर उधर करने का काम है, वैसा काम भी चलेगा भाई? దీనికేమొస్తుందిరా 5,000 10,000? ठीक है चल. हम कहाँ जा रहे हैं भाई? शंकर अन्ना के पास. ऊपर शंकर अन्ना है, उनसे मिलो और कहो मैंने भेजा. ठीक है भाई. भाई मैं चलूं? ठीक है, तुम मुझसे बाद में मिलना, मैं चलता हूँ. సాలగడు దొరికాడా? నేను వస్తున్నా. నేను వచ్చి చెప్తా వాడి సంగతి. శంకర్ అన్న, సరే. సలీం భాయ్ పంపించాడు, నీ దగ్గర ఏదో పని ఉందంట కదన్నా. నేను ఒక పని చెప్తా, అది చేస్తే 2 లక్షలు ఇస్తా. చేసిన వెంటనే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చేస్తావా? చేస్తానన్నా. ఏంటి పని? ఒకరిని చంపాలి. చేస్తావా? మడ్డరా? అవును. నా పనులకు ఒకడు అడ్డం వస్తున్నాడు, వాళ్ళని లేపేయాలి. దానికి నేనెందుకన్నా? నీ దగ్గరే మనుషులు ఉన్నారు కదా. ఈ పని నా మనుషుల చేత చేయిస్తే దొరికిపోయే ఛాన్స్ ఉంది. మరి నేను దొరికిపోతే? నీకు నాకు ఏ సంబంధం లేదు. నీకు నువ్వు చంపే వ్యక్తికి ఏ సంబంధం లేదు. సోచో, ఎవ్వరికీ అనుమానం రాదు. కానీ డబ్బు కావాలా వద్దా? చేస్తావా చేయవా? చేస్తానన్నా. రేపు నా మనిషి వచ్చి పూరా డీటెయిల్స్, గన్స్ ఇస్తాడు. ఇక నువ్వు బయలుదేరు. ఇంకెప్పుడు నాకు కనపడకు. అబ్బు అబ్బు లే, నీతో కొంచెం మాట్లాడాలి. వా, ఏంట్రా? సలీం భాయ్ నాకు పని ఇప్పించాడు, అది చేస్తే 2 లక్షలు ఇస్తానన్నాడు. 2 లక్షల? ఏం పని? ఒకరిని చంపాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పడుకో, నోరు మూసుకుని. అబ్బు నేను చెప్పేది కొంచెం వినరా. పొర్ర దబ్బినట్టుంది నీకు. అబ్బు इस पैकेट में 2 गन और आदमी का डिटेल्स है. काम खत्म होने के बाद शंकराना से मिलो. गिरी, संभाल के. నేను రాత్రి చెప్పిన దాని గురించి ఏమన్నా ఆలోచించావా? దాని గురించి నువ్వు కూడా ఆలోచించుకుంటూ ఉంటే మంచిది.
ఇంకొక్కసారి ఆలోచించరా. ఇంకే పనికి మనకి ఇంత డబ్బు రాదు. మనం చేసినట్టు ఎవరు అనుమానించరు కూడా. అలాగని ఒకటి ప్రాణం తీస్తావా? ఈ సుపారీ మనం కాకపోయినా ఎవడో ఒకటి తీసుకుని వాడిని లేపేస్తాడు. అదేదో మనమే చేస్తే సాలా 2 నిమిషాల్లో 2 లక్షలు, ఆ తర్వాత దుబాయ్. ఏదేవైనా ఒక మనిషిని చంపడం నా వల్ల కాదు. కానీ నేను చంపుతాను. నువ్వు వస్తావా రావా? వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడు రా. నువ్వు వెళ్ళి వాడిని మాటల్లో పెట్టు, నేను వెనక నుంచి వచ్చి కాలుస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏయ్, అది ఏంటమ్మా ఏ? ఏంటి కంగారు పడుతున్నా? అంటే ఏంటి? అది- అబ్బు, ఏంటిది? పద పద. అబ్బు రా. వస్తున్నా. గన్ను గన్ను. అసలు అక్కడ ఏం జరిగింది? ఏం మాట్లాడవేంట్రా? అది అది ఏయ్, ఏంటిది? ఏం జరిగింది? పోలీసు? ఏం చేస్తున్నా? నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ చేతులతో చెప్పేసి. సరే సరే ఊరుకో. రేపు తెల్లారికి అంతా సర్దుకో. చచ్చిపడు. అబ్బు ఏమైంది? అబ్బు ఇంకా నా వల్ల కాదురా. నిజం చెప్పి పోలీసులు లొంగిపోదాను. దిమాగ్ దొబ్బిందా? అంతా అయిపోయి డబ్బులు చేతికి వచ్చే టైం పోలీసులు అంటావు? ఇదే ఈ డబ్బు ఇచ్చా మన చేతి హత్యలు చేయించింది. కావాలంటే డబ్బు మొత్తం నువ్వే తీసుకో. నేను మాత్రం లొంగిపోతాను. మీ ఎవ్వరి పేర్లు చెప్పను. నువ్వు భయంలో ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నా మాట విను, రేపటికి అన్నీ సర్దుకుంటాయి. हेलो भाई, मैं गिरी बात कर रहा हूँ. क्या गिरी, काम खत्म हो गया? हाँ भाई, लेकिन थोड़ा प्रॉब्लम हो गया. क्या हो गया रे? भाई वो अब्बू बहुत डर गया. वो पुलिस के पास जाना चाहता है. अरे उसका दिमाग खराब हो गया क्या? उसे रोक, कैसा भी रोक. मैं बहुत कोशिश कर रहा भाई, लेकिन वो मेरा बात नहीं मान रहा है. तो तू जाके उसको मार दे. आप क्या बात कर रहे हैं भाई? वो मेरा दोस्त है और उसने कहा कि वो हमारा नाम नहीं लेगा. फिर भी सब पकड़े जाएंगे. मेरा बात सुन, जाके उसको मार. अरे पागल, सोच ले, पैसे लेके निकलना चाहता है या जेल जाना चाहता है? నువ్వేం చెప్పినా ఇంక నా నిర్ణయం మారదు. ఇంకొక్కసారి ఆలోచించరా. ప్రయోజనం లేదు. సరే నీ ఇష్టం.
నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదురా, నీకు పట్టింది. నీ వల్ల జీవితాంతో జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అబ్బు ఆగు. అబ్బు నా మాట విను. ఆగు. నా మాట విను అబ్బు. అబ్బు వద్దు. ఆగు అబ్బు. నన్ను వదలరా. నా మాట వినరా. వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు. నేను లొంగిపోతాను రా. వదిలే. నేను లొంగిపోతా. వద్దు అబ్బు. అబ్బు తలుపు తీరా. నేను గిరిని. ఓ